శాంత గారి కొరకు ప్రార్థన చేద్దాం. వృద్ధురాలైన ఊర్లమ్మ గారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా ఈ వాతావరణాన్ని బట్టి ఎంతమంది అయితే అనారోగ్య స్థితిలో ఉంటున్నారు అందరి కొరకు దేవుడు చూద్దాం. అందరికీ చనిపోయిన తల్లుల కొరకు, గర్భిణీ సోదరుల కొరకు, ఎవరి ఫలం కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలకు అన్ని చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలానే చదువుతున్న పిల్లల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వయసు వచ్చిన పిల్లల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సరైన పనులు లేని వారి కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆర్థిక పరమైన ఇబ్బందులు, అప్పుల సమస్యలు ఉన్న వారి కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదు, ఆ కుటుంబ సమాధానం కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి విధవాళ్ళ కొరకు, దిక్కులేని వారి కొరకు, పూటాహారం కొరకు అనుమతిస్తున్నటువంటి దేవుని పిల్లలతో దేని పిల్లారో వ్యవసాయాల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి భక్తి పదార్థాలు సేవించి వారి మార్పు కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మందిరానికి వినపడుతున్న వారితో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి రాజుల కొరకు, అధికారుల కొరకు, ఎంపీల కొరకు, ఎమ్మెల్యేల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి దొంగల కొరకు, వేషధారుల కొరకు, వ్యభిచారుల కొరకు, వారి మార్పు కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అభివృద్ధి కొరకు, ఐక్యత కొరకు, నూతన ఆత్మల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే ఈరోజు ఎవరికైనా పుట్టినరోజు, పెళ్లిరోజు ఏమైనా ఉందా? పుట్టే చెప్పండి, ప్రార్థన చేద్దాం. అయిపోయిన దగ్గరికి రాకండి. మన సంఘ సహవాసంలో ప్రభులవుతున్న ప్రభుబిడ్డలు మరి సుందరేశు, సవరి కవిత, మరి ప్రయత్నించిన ఎరపలాలో కుమారుడు సుదీప్, దేవుడు ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. అలాగనే దేవుల గత వారములో పోయిన మంగళవారం సంఘ సహవాసంలో ప్రభులవుతున్న ప్రభుబిడ్డలు పెద్దలు దేవుడు సవరి సరళమ్మ గారి దేవుడు ప్రేమించిన ఎరపలాల పెద్ద కుమారుడు ఐజాకు సవరి సుప్రియాకు దేవుడు ప్రేమించిన కుమారుడు జోస్ అనే పేరు ఒకటి వస్తుంది. పెద్ద కుమారుడికి పుట్టినరోజు దేని పిల్లారా. అలానే బుధవారము సంఘ సహవాసాలు ప్రభుత్వ ప్రభుబిడ్డలు సోదరుడు కోన అశోక్, ఆ సోదరి శారమ్మకు దేవుని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు చూపించాడు. అలానే మన సంఘ సహవాసంలో ప్రభులు ఎదుగుతున్న ప్రభుబిడ్డలు మరి పచ్చిపోకు పల్లెపు ఆశీర్వాదం సోదరి చిత్రమ్మ కుటుంబస్తులు వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు చూపించారు. అందరిని పెట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలానే రేపటి దినము మన సంఘ సహవాసంలో ప్రభులు ఎత్తున్నటువంటి ప్రభుబిడ్డలు మరి పెద్దలు జెస్సీని దేవుడు ప్రేమించి ఒక నూతన సంవత్సరాన్ని ఇస్తున్నాడు. బుధవారం 3వ తేదీ మన సంఘ సహవాసంలో ప్రభులు ఎత్తున్న ప్రభుబిడ్డలు పెద్దలు కె రవిని దేవుడు ప్రేమించి ఒక నూతన సంవత్సరాన్ని విపరీతంగా ఇస్తున్నాడు. అందరి కొరకు, ఆశీర్వాదాల కొరకు, ఆరోగ్య కొరకు, కుటుంబ దేవుల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరైనా ప్రేరేపణ కలిగితే ఎవరైనా గట్టిగా ప్రార్థించండి. ఒక పాట, ప్రత్యేకమైన పాట మన మధ్యలో సహోదరి
వాతావరణం ఏమి నూతన గీతమునే పాడేదా
సంఘశాస్త్రంలో దేవుని బిడ్డలను పరిచి మనల్ని నడిపిస్తున్న ఈ చక్కని నడిపింపును బట్టి జీవాధిపతి అయిన దేవాది దేవుణ్ణి మనం ఎంతైనా కూడా ఆయన స్తుతించే వారంగా, ఎంతైనా కూడా ఆయన కృతజ్ఞత కలిగి ఆయన భూమి మీద ఆయన చిత్తమేంటో మన పట్ల అది తెలుసుకొని ఆయన చిత్తములో జీవించే దేవుని ప్రజలంగా మనం ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కుశలమైన మనం మాత్రం కాదు కానీ దేవుడు కూడా ఆయన మన జీవితంలో చేస్తున్న మేలును బట్టి, ఉపకారాలను బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రభు కూడా మన పట్ల ఎదురు చూస్తున్నా. అందుకని ఉదాహరణకు ఒక మాట చెప్తాను. 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారు కదండి. యాజకుడికి చూపించుకోవడానికి పోతుంటే 10 మంది బాగయ్యారు, శుద్ధులైన కుష్ఠరోగులు. అందులో ఒక్కడు మాత్రం పరిగెత్తుకొని వచ్చి ఆయన కాళ్ళ ముందు పడి ఆ ప్రభుకి కృతజ్ఞత శుద్ధులు చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ప్రభు అంటాడు, ఏమంటాడు తెలుసా? శుద్ధులైంది 10 మంది కదా, మిగతా 9 మంది ఎక్కడా అని అడిగినాడు. హల్లెలూయా. ఆయన ఏం ఎదురు చూస్తాడు మన పట్ల? మనము మన జీవితంలో ఆయన మనకు చేస్తున్న ప్రతి మేలను పెట్టి, ఉపకారాలను పెట్టి, ప్రతి సహాయాలను పెట్టి, చేస్తున్న ఆయన మన జీవితంలో చేస్తున్న ప్రతి కార్యాలను పెట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామాన్ని మహిమపరచాలని ఆయన మన పట్ల ఎదురు చూస్తున్నా. ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, దేని బిడ్డలంగా కృతజ్ఞత కలిగి మనం జీవించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నా. ఆమేన్. మానవుడు ఈ లోకంలో ఎట్లెట్లో మానవుడు దాటిపోతున్నాడు. మనల్ని ఇంకా దేవుడి సజీవమైన భూమి మీద నిలబెట్టి ఉన్నాడంటే ఆయన చిత్తము, ఆయన ఉద్దేశం ఏదో ఒకటి ఉంది తెలుసుకొని చిత్తంలో జీవించే దేవుని ప్రజలంగా ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. తండ్రిలారా, మరి వారంలో మనకు బుధవారము, శుక్రవారం ప్రార్థన కూడికలు ఉంటుంది. పిల్లలు కలుసుకునండి. ఈరోజు సాయంత్రం యవనస్తుల కూడి కూడా ఉంటుంది. ఎవరి పిల్లలందరూ కూడా కూడి రండి. పిల్లలు దేవుని చిత్తమైతే ఈరోజు సాయంత్రం కూడా ఒక సేవకులు వస్తారు. దేవుని పాస్టర్ కుమార్ని రమ్మని చెప్పాను, మరి వస్తాను అన్నాడు. దేవుని తర్వాత దేవుని చెప్పాను వస్తారు. పిల్లరా, పోయిన వారంలో మంచి గొప్ప సేవకులు వచ్చారు. మన యవనస్తులు చాలామంది వచ్చారు. చాలా సంతోషం కలిగింది. మంచి సందేశం కూడా అందించడం జరిగింది. పిల్లలు మరి పిల్లలందరూ చాలా సంతోషించారు. మంచిది, అలానే కంటిన్యూ చేయండి. అదొక దారిగా పడిపోద్ది, అదొక మార్గంగా పడిపోద్ది. ఒక సంవత్సరం అట్లా నడుస్తూ ఉంటే అదొక దారి అయిపోద్ది. గుడికి పోకుండా మీరు ఇంటికాడ ఉంటే మీకు మాదిరిగా ఉండేటట్లుగా, ఖచ్చితంగా గుడికి పోతే మంచిది అన్నట్లుగా మీకు మనసులో పడుతుంది. దాని ద్వారా మీకు దేవుని వస్తుంది. ఎవరిని బిడ్డలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్యాన్ని చదివిన తర్వాత, ఇది ప్రసంగం కాదు, ఒక మాటను ఒక రాజు గుర్తు చేసి ప్రసంగంలోకి వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యాలు చదవండి. మీరు మూర్ఖమైన వంక జనము మధ్య బైబిల్ అన్నీ ఉండేది ఒక్క జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులు ఉన్నట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సార్ మళ్ళా ఇంకొక వాక్యం కూడా చదువుతాను. దేని బిళ్ళారా,
పౌలు ఫిలిప్పీ సంఘానికి, ఫిలిప్పీలో ఉన్నటువంటి దేవుని ప్రజలకి రాస్తున్నటువంటి ఉత్తరం. జాబు అంటారు, ఇంగ్లీష్లో లెటర్ అంటారు. పౌలు ఉత్తరాలన్నీ కూడా ఉపదేశం. ఒక మనిషి రక్షించబడిన తర్వాత ఉపదేశములో ఎదగాలి. రక్షించబడిన వెంటనే, ప్రభు రక్తంలో కడగబడిన వెంటనే, బాప్తిసం తీసుకున్న వెంటనే, బల్లాలో చేయి వేస్తున్న వెంటనే దేవుని రాజ్యం మనకు దొరకదు. మనం ఈ భూలోకంలో జీవించినంత కాలము దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలం అంతను దేని పిల్లారా ఉపదేశములో పెరగాలి, ఉపదేశములో ఎదగాలి. అందుకని దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని స్థాపించినట్లుగా, నిర్మించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఒక పుట్టిన బిడ్డకి దేని పిల్లారో ఆ బిడ్డ పెరిగే కొలది ఆ తల్లి లేకపోతే ఆ తండ్రి వాళ్ళకి ఎన్నో నేర్పిస్తూ ఉంటారు. ఫస్ట్లో వాళ్ళే చేస్తుంటారు పరిచర్య బిడ్డలకి. సుమారుగా ఎక్కొచ్చిన తర్వాత వాళ్ళకి ఏమేమి నేర్పించాలో, ముఖం కడిగేది, కాళ్ళకు చెప్పులు వేసుకునేది, గుడ్లు వేసుకునేది, పౌడర్ పూసుకునేది, అన్నం తినేది, ఆయుస్తే కడుక్కునేది, ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. ఒకవేళ తప్పిపోతే ఇంకోసారి చేయగలమని చెప్పి పిల్లల్ని గద్దిస్తారు. వేరేమైనా పొరపాటు చేస్తే, నోటి ద్వారా పొరపాటు చేస్తే నోటి మీద కొడతారు. చేతి ద్వారా పొరపాటు చేస్తే చేతికి ఈ చేతికి ఈ చేతి మీద పని చేస్తావా ఆ చేతి మీద కొడతారు. కాళ్ళ ద్వారా పొరపాటు చేస్తే అది పోతావా పోనని చెప్పి కాళ్ళ మీద కొడతారు. ఎందుకంటే ఆ బిడ్డ పద్ధతిలో పెరగాలన్న ఉద్దేశంతో, క్రమంగా పెరగాలన్న ఉద్దేశంతో అటువంటి పద్ధతిని తల్లి తండ్రి నేర్పిస్తుంటారు. ఎక్కువ ఆ భారము బాధ్యత తల్లి మీద ఉంటుంది, ఆ ప్రభావం. అదేవిధంగా దేని పిల్లారా పోసిన పౌలు కూడా ఉపదేశంలో పెరగాలి అనే ఉద్దేశంతో ఉపదేశ క్రమాన్ని పత్రికలో రాశాడు. ఆ ఉపదేశ క్రమాన్ని పాటించినప్పుడే దేవుని రాకడలో మనము ఎదుర్కోగలుగుతాము, సిద్ధపడగలుగుతాము, ఎత్తబడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రసంగం చేయలేదు, కొన్ని మాటలు వరకు చూపించి కట్ చేస్తాను. ఎందుకంటే దీని మీద పోతే గులికి పడతాడు, తట్టుకోలేదు. ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రియులారా మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులగినట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. ఒక దేవుని బిడ్డగా, ఒక బిడ్డ దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు వారి మధ్య దేవుని బిడ్డలారా ఎవరిని దేవుడు ఉంచుతాడంటే వక్ర జనాన్ని ఉంచుతాడంట.
వక్ర జనాన్ని ఉంచుతాడంట. ఆ వక్ర జనం ఏం చేస్తారు? వక్ర పనులే చేస్తుంటారు. వక్ర పనులే చేస్తుంటారు. అది స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే. ఎందుకు దేవుడు వారి మధ్యలో ఉంచుతున్నాడంటే, బాగా గమనించండి ఎనిమిలారా, ఎందుకు ఉంచుతున్నాడంటే, ఒకటి మీ ఆత్మీయ జీవితాన్ని పరీక్ష చేయటానికి. ఒకటి మీ ఆత్మీయ జీవితాన్ని పరీక్ష చేయటానికి, వక్రపు మాటలు మాట్లాడే వాళ్ళని, వక్రపు శాస్త్రాలు చేసేవారిని, వక్రపు గుంపునే మీ మధ్య ఉంచుతాడు. రెండోదిగా వారికి మాదిరికరమైన జీవితం జీవించాలి. దేవుడు మీ మధ్యలో ఉంచుతాడు. ఒకటి మిమ్మల్ని పరీక్ష చేయాలి, రెండోదిగా వారికి మాదిరికరమైన జీవితము మీరు చేయాలనే ఉద్దేశంతో మీ మధ్య ఉంచుతాడు. వారి గుణమే వక్రపు పని చేసే పని, వక్రపు శాస్త్రాలు చేసే పని. అప్పుడు వాళ్ళని చూసి నువ్వు కూడా చేసినట్లయితే నీ ఆత్మ జీవితం పాడైనట్టు. మంచివాడు తన ధన నిధిలో నుంచి మంచి బయట పెడతాడంట. చెడ్డవాడు తన ధన నిధిలో నుంచి, హృదయమైన ధన నిధిలో నుంచి చెడ్డవి పెడతాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు దేని పిల్లారా ఒక వక్రమ జనాన్ని మీ మధ్య ఉంచినప్పుడు మీరు ఎలా ఉండాలంటే, దేని పిల్లవారి మధ్యలో నిరపరాధులుగాను, నిష్కలంకులుగాను, అనిందులనైనా అంటే నిందలేని వారుగా, అనిందులనైనా దేవుని కుమారులు కుమార్తెలు ఉన్నట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడు. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చదువుతున్న పిల్లలకి వాళ్ళు ఎంతవరకు చదివినారన్న సంగతి తెలుసుకోవాలంటే వాళ్ళకి పరీక్ష పెట్టాలి. తప్పదది పరీక్ష. మీ ఆత్మీయ జీవితం మీరు ఎంతవరకు ఎదిగినారని తెలుసుకోవటానికి తెలిపిల్లారా మీకు ఒక పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష ఎవరంటే వక్రపు జనం. ఇప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారన్న దాన్ని బట్టి మీ ఆత్మీయ జీవితం కనపడదు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అదే కాకుండా వారి మధ్యలో మీరు ఎలా ఉండాలంటే జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడాలి. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తటము లేదంటున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. నేను వేస్ట్గా పరిగెత్తడం లేదు, ఒక గురి కలిగి పరిగెత్తున్నానంట. మీరు కూడా పరిగెత్తుతున్నారు కదండి. గుడికి టైం అయింది, పరిగెత్తడంలా వైపు సంకలం పెట్టుకోండి. పరిగెత్తున్నా అంటే దేని పిల్లారా మనం ఏ విధంగా ఉంటున్నామని సంగతిని పని చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఈ మాటను దీవించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 4వ అధ్యాయము 38 నుంచి కొన్ని వాక్యాలు చదువు. 38 నుంచి. అమ్మా 35, సారీ క్షమించండి.
35. ఆ దినమున ఆయననే సాయంకాలం అయినప్పుడు ఆ, ఆయన అక్కడికి పోదుమని ఆ. వారితో చెప్పగా ఆ. వారు ఆ. గిన్నెలు పంపివేసి ఆ. ఆయనను ఉమ్. ఉన్న పట్టున ఉమ్. చిన్న దొరను తీసుకొని పోయి ఆ, ఆయన వెంబడి మరికొన్ని దొరలు వచ్చును. ఆ. అప్పుడు ఆ. పెద్ద తుఫాను రేగి ఆ. ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున ఉమ్. ధోని నిండిపోయిను. ఉమ్. ఆయన ధోని అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. ఉమ్. వారు ఆయనను లేపి, ఉమ్. బోధకుడా, ఆ. మేము నశించి పోవుచున్నాము, ఉమ్. నీకు చింత లేదా ఆ. అని ఆయనతో అనేది. ఉమ్. అందుకు ఆయన లేచి ఆ. గాలిని గద్దించి ఆ. నిశ్శబ్దమై ఊరుకుండమని ఆ. సముద్రంతో చెప్పగా ఆ. గాలి అణిగి ఆ. మిక్కిలి నిమ్మలమాయను. ఉమ్. అప్పుడు ఆయన, ఇప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? మీరింట్లో నమ్మిక మీరింట్లో నమ్మిక లేకున్నారా అని వారితో ఆయనతో వారితో చెప్పిన వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో ఈయన ఎవరో గాలియు సముద్రమును గాలియు సముద్రమును లోబడుచున్నవి. ఈయనకు లోబడుచున్నదని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, సర్వలోకమందున్న లోకరక్షకుడా,
నమ్మంటే నాకు తెలియదు, దాని మీనింగ్ తెలియదు. ఉన్నమాట చెప్తాను, అది మీకే తెలియాలనుకుంటా, మీకు తెలుస్తుంది. అయితే ఆ మాట ఎంతవరకు దాని లోతు ఎంత నాకు తెలియదు. అయితే వాక్యం చదువుతుంటే వారి మధ్యలో మీరు ఇట్లా ఉండండి అన్నట్టుగా డిబేట్ చేస్తుంది పౌలు, అపోస్తలుడు పౌలు. అది మాత్రం వాడు అవసరమైంది, అందువల్ల అది చెప్పడం జరిగింది. దాని అది ఏం మాట నాకు తెలియదు. మన తెలుగు కొన్ని మన కూతురు మార్చుకొని కొన్ని విషయాలు నాకు తెలియదు. అందరి పెళ్లి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో అందరికి పరిచయమైన వాక్య భాగమే. ఒక మీటింగ్ జరిగింది అక్కడ. ఎప్పుడైనా కూడా మనం మీటింగ్ పెడితే సాయంకాలం పెడతాము. ఈ లోకంలో ఎవరు మీటింగ్ పెట్టినా సాయంకాలం పెడతారు. పగులు పెడితే ఎక్కడైనా హాల్లో పెడతారు, లేకపోతే టెంట్ చేసి పెడతారు. అయితే యేసయ్య మీటింగ్స్ వచ్చేసి పబ్లిక్ మీటింగ్, పగుల్లోనే జరుగుతుంది. అది ఎంత ఎండ అయినా కూడా ఎండలోనే జరుగుతుంది. కొండ మీద ప్రసంగాన్ని మనం గమనించినట్లయితే దేని బిళ్ళారా, ఎండలో ఎంతమంది ఎన్ని వేల మంది కూర్చున్నారో మనకు తెలియదు. అన్ని వేల మందికి ఆ కొండ మీద కూర్చొని ఆయన బోధ చేసినట్లుగా దేని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఇక్కడ కూడా ఒక పగలు మీటింగ్ జరిగిపోయింది. కొన్ని విషయాలు వచ్చిన జనములతో చెప్పాడు ఆయన. కొన్ని అర్థం కాలేదు ఆయన శిష్యులకి. కొన్ని సపరేట్ అయిన ఒంటరితనానికి మీటింగ్ చేయించుకొని సపరేట్గా వాళ్ళు వచ్చినప్పుడు ఆయన దగ్గర కొన్ని సందేహాలు అడిగినారు శిష్యులు. ఆ సందేహాలను తీర్చి దాని తర్వాత ఒక పడవ ప్రయాణం చేస్తున్నారు. ఒక పడవ ప్రయాణము అక్కడ జరుగుతుంది. ఇప్పటికి సాయంకాలం అయింది. అద్దరికి పోదాం రండి అని చెప్తున్నాడు ఆయన. జనాలందరినీ పంపించినాడు. ఆయన ఉన్న పాటన చిన్నదోణిలో తీసుకొని యేసయ్యను తీసుకొని ఆ శిష్యులు వెళ్ళిపోయినారు. ఆయన ఎప్పటికి మరికొన్ని దోణులు వచ్చినట్లు చూస్తున్నాము. అప్పుడు పెద్ద తుఫాను రేగింది. ఆయన ఉన్న దోణ అలలు కొట్టినందువల్ల దోణ నిండిపోయింది. ఆయన దోణ అమరముల తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండటం మనం చూస్తున్నాము. మరి అలలు చూసి ఆ గాలిని చూసి ఆయన శిష్యులకు భయం వచ్చేసింది. ఎనపిల్లారా, భయం వచ్చేసింది. ఈయనేమో బాగా నెమ్మదిగా నిద్రపోతున్నాడు. వారు ఆయన్ని లేపుతున్నారు. బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని చెప్పి ఆయనతో నిద్రపోతున్న ఆయనతో లేపుతున్నాడు. అందుకని లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైందండి. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు, మీరింకనూ నమ్మలేక ఉన్నారా అని చెప్పడం మనం చూడగలుగుతున్నాం. అని చెప్పి వారితో చెప్పినప్పుడు వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలి సముద్రము ఈయనకు లోబడుచున్నవని చెప్పి ఒకరితోనొకడు చెప్పుకున్నారు. చూడండి, ఆయనతో కూడానే ఉన్నారు ఆయన శిష్యులు. ఆయన బోధ వింటున్నారు, ఆయన నీతి మాటలు వింటున్నారు, పరలోక రాజ్యాన్ని గురించిన వర్తమానం వింటున్నారు, ఆయన చేసే అద్భుతాన్ని చూస్తున్నారు, ఆయన చూపించే మహత్కారం కళ్ళారు చూస్తున్నారు. దేనికి లేదా అది కాకుండా ఆహారమును వేల కొలది మందికి పంచిపెట్టుతో చూస్తున్నారు. 12 గంపలు వాళ్ళ నెత్తిలో ఒక్కొక్కరి మీద ఒక గంప పెట్టడం వాళ్ళు చూస్తున్నారు, దాన్ని అనుభవిస్తున్నారు. అయినా కూడా ఈయన ఎవరో అన్న సంగతి
వాళ్ళకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కార్యాలు వీళ్ళ ఎదుట చేసినా వీళ్ళకి ఈయన ఎవరన్న సంగతి వీళ్ళు గ్రహించలేకుండా ఉండటం మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. నాడు కూడా చాలా మంది దేవుని పిల్లలు దేవుని సంఘానికి వస్తున్నారు, యేసయ్య దేవుడని చెప్తున్నారు, కానీ ఆయన ఎవరు అన్న సంగతిని గ్రహించడం లేదు. ఆయన ఎటువంటి దేవుడు అన్న సంగతిని గ్రహించడం లేదు. ఆయన ఎటువంటి కార్యాలు చేసే దేవుడు అన్న సంగతిని గుర్తించడం లేదు. ఆయనే లోకరక్షకుడు అన్న సంగతిని గుర్తించడం లేదు. నా ప్రియమైన దేవుడా, శిష్యులు కదా ఈయన ఎవరో, గాలి తుఫాను ఈయనకు లోబడుతున్నదని చెప్పి ఒకరినొకరు చెప్పుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎవరో అన్న సంగతి తెలియకుండా ఈనాడు ఎంతో మంది బైబిల్ శాఖ పెట్టుకొని దేవుని మందిరాలకు వెళ్తున్నారు. ప్రియులారా, ఎవరు అన్న సంగతిని అర్థం చేసుకోవాలి. ఒక మనిషితో మనము సహవాసం చేస్తున్నప్పుడు ఆ మనిషితో మనం సహవాసం చేసే కొలది, ఆ మనిషితో మనం నడిచే కొలది దేవుని పిల్లారా, వాళ్ళ గుణగణాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తనలు అన్నీ కూడా వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ నడవడికల ద్వారా, వాళ్ళ క్రియల ద్వారా దేవుని పిల్లారా అన్నీ కూడా మనకు అర్థమైపోద్ది. అదేవిధంగా దేవునితో మనం నడిచే వారంగా ఉన్నట్లయితే, దేవునితో సహవాసం చేసే దేవుని ప్రజలుగా మనం ఉండగలిగితే దేవుని పిల్లారా దేవుని యొక్క ఆ యొక్క గుణగణాలు ఏమిటో అనే సంగతి మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు దేవునితో మానవుడు నడవటం లేదు. అందువల్ల దేవుని గురించినటువంటి సరైన అవగాహన వాళ్ళకు దొరకటం లేదు. నా ప్రియమైన దేవుని సంఘం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడు, 8 సంవత్సరాలు నడిచాడు, 300 సంవత్సరాలు నడిచాడు, 300 సంవత్సరాలు నడిచాడంట. నేను బిడ్డ ఒకరోజు 2 రోజులు కాదు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఏంటి 300 సంవత్సరాలు పుట్టిన ఎత్తు ఉంది. నేను బిడ్డారా, మనం నడుస్తున్నామా దేవునితో నడవగలగాలంటే దేని బిడ్డారా కానీ ఎవరు అనే సంగతిని మనము గుర్తించాలి. ఆయన శిష్యులు ఆయనతో సంచరిస్తున్నారే కానీ, ఆయనతో తిరుగుతున్నారే కానీ దేని బిడ్డారా ఆయన ఎవరు అనే సంగతి గుర్తించకపోవడం ఎంతో విచారించవలసినటువంటి విషయం. దేవుని బిడ్డారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది భక్తులు దేవుని బిడ్డారా యేసయ్యని రుచి చూసిన వల్ల అనేకమైన పాటలు పాడగలుగుతున్నారు. ఎంతో మంది యేసయ్య ఎవరో సంగతి తెలుసుకోవడంతో ఆయన కొరకు ఏదైనా త్యాగం చేయగలుగుతున్నారు. యేసయ్య ఎవరో అన్న సంగతిని వాళ్ళు గుర్తించారు కాబట్టి యేసయ్య కొరకు ప్రాణం పెట్టగలుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మనం కూడా తెలుసుకోగలిగితే యేసయ్య కొరకు మనకు ఏదైనా చేయగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మధ్య ఒక వీడియో చూసిన దాంట్లో ఒక అమ్మాయిని దేవుని బిడ్డ, ప్రభు నమ్ముకుని దేవుని బిడ్డ, ప్రభు సువార్త అందించింది. దేవుని సువార్త అందించినందుకు గొడ్డీలతో నరికింది అమ్మాయిని. వీడియో చూశాను నేను, చూడండి. అంటే ఆయన అమ్మాయి ఏంటి యేసయ్యని గురించి చెప్పలేక ఆయన చెప్పలేక ఉన్నది. అంటే ఆయన గురించి చెప్పలేకుండా ఉండలేకపోయింది. ఆయన గురించి ఏ విధంగా చేయాలి, ప్రజలకు చెప్పాలి, ఆయన పబ్లిక్లో నిలబడి దేవుడు సువార్త అందించింది. ఆయన గురించి నేను చెప్పకుండా ఉండలేదని చెప్పింది. ఆయన సువార్తను అందిస్తావా, యేసు నువ్వు చెప్తావా అని చెప్పి గొడ్డీలతో నరికినారంటే పిల్లలు. ఆ ఫోటో కూడా నేను చూసిన అమ్మాయి ఫోటో. ఎవరి అమ్మాయి చూడండి, యేసయ్య కొరకు దేవుని పిల్లలు ప్రాణం పెట్టడానికి కూడా త్యాగం చేసింది, తెగించింది, ప్రాణం పెట్టింది కూడా. దేవుని పిల్లరా, మనం దేవుని కొరకు ఏది చేయలేకపోతున్నాం, ఏ త్యాగం చేయలేకపోతే, ఏది
ముందుకు వచ్చి చేయలేకపోతున్నాం. కారణం ఏంటి? యేసుని గురించిన సరైన అవగాహన లేనందువలన, సరైన యేసుని గురించి సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి దేని బిడ్డలారా ఆ దేవుని గురించిన కార్యాలు చేయలేకపోతున్నాం ముందుకొచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు కూడా ఆ విధంగానే ఉన్నారు. నేను ఎవరు? సముద్రం లోబడుతుంది, గాలి లోబడుతుంది, ఈయన ఎవరబ్బా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.